సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లిన వారు హైదరాబాద్కి తిరిగి వస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ అందిస్తారు. సంక్రాంతికి సొంతూర్లకు వెళ్ళి తిరిగి వచ్చే వాళ్లతో ప్రధాన బస్ స్టేషన్లు కావచ్చు, రైల్వే స్టేషన్లన్నీ కూడా రద్దీగా మారాయి. ముఖ్యంగా రహదారులు, హైదరాబాద్ విజయవాడ రహదారి కూడా వాహనాలతో రద్దీగా మారింది. ప్రస్తుతం మనము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి అయితే భారీ ఎత్తున సొంతూర్లకు వెళ్ళిన వాళ్ళంతా తిరిగి నగరానికి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఈరోజు తెల్లవారుజాము నుంచే నగర బాట పట్టారు. పల్లెల్లో సంక్రాంతి పండుగను అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి ప్రజలంతా కూడా తిరిగి నగర బాట వచ్చారు. వాళ్ళందరినీ కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచే ప్రతిరోజు దాదాపు 150కి పైగా రైళ్లు వెళ్తుంటాయి, వస్తుంటాయి. ఇక్కడ నుంచి ప్రతిరోజు కూడా దాదాపు 150,000 మంది ప్రయాణికులు వెళ్తుంటారు. అయితే తిరిగి వచ్చే వాళ్ళతో మనం ఇక్కడ చూస్తున్న వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి తిరిగి హైదరాబాద్ నగరానికి చేరుకున్నటువంటి నగరవాసులు. వీళ్ళంతా తిరిగి ఉపాధి నిమిత్తం మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఇక్కడ తమ ఉద్యోగంలో చేరేందుకు, విధులు నిర్వర్తించేందుకు, లేదంటే పాఠశాలలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, కళాశాలలకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, సకుటుంబ సపరివార సమేతంగా తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఇప్పటివరకు అయితే టీజీఎస్ఆర్టీసీ గత 9వ తేదీ నుంచి 14వ తేదీ వరకు దాదాపు 6,000 ప్రత్యేక బస్సులు నడిపించింది. అయితే ఈ నెల 9వ తేదీన అయితే 721, 10వ తేదీన 1645 బస్సులు, 11వ తేదీన 1180 బస్సులను నడిపించింది. అయితే జేబీఎస్ నుంచి మొత్తంగా ఈ 6 రోజుల్లో అయితే 1484 బస్సులు నడిచాయి. ఎన్జీబీఎస్ నుంచి అయితే 1170 బస్సులు నడిచాయి. ఉప్పల్ నుంచి 807 బస్సులు నడిచాయి. కేపీహెచ్పి నుంచి 916 బస్సులు నడిచాయి. ఎల్బీ నగర్ నుంచి అయితే 715 బస్సులు, ఆరంగర్ నుంచి 283 బస్సులు నడిపించారు. దీంతోపాటు ఇక దక్షిణ మధ్య రైల్వే అయితే 190 ప్రత్యేక రైళ్లను నడిపించింది. దాంతోపాటు వివిధ ప్రాంతాలకు, ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ ఇటువంటి ప్రాంతాలకైతే భారీ ఎత్తున సర్వీసులను నడిపించింది. ప్రతిరోజు కూడా నగరంలోని ప్రధానమైనటువంటి రైల్వే స్టేషన్లు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, ఇలా అన్ని స్టేషన్ల నుంచి కూడా ప్రత్యేక సర్వీసులను అయితే నడిపించింది. ప్రతిరోజు కూడా దాదాపు ఒక 50కి పైగా ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు కూడా చెప్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వే నుంచి వెళ్ళేటువంటి రైళ్లే కాదు, ఈ ఇతర జోన్ల నుంచి నడిచేటువంటి రైళ్లను కూడా ఇక్కడ నుంచి వెళ్ళాయి, చాలామంది ప్రయాణికులను తీసుకెళ్ళాయి. అంతేకాదు కొంతమంది పర్యాటక క్షేత్రాలకు కావచ్చు, పుణ్యక్షేత్రాలకు కావచ్చు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అయితే భారీ ఎత్తున ప్రయాణికులు వస్తున్నారు, వెళ్తున్నారు. ఈ రెండు కలయికలు అయితే మనం చూడవచ్చు. వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే కలకలలాడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ రహదారి అయితే అటు పంతంగి టోల్ ప్లాజా నుంచి మొదలుకుంటే ఇక్కడి వరకు కూడా భారీ ఎత్తున వాహనాలు వస్తున్నాయి. చాలామంది కూడా వెళ్ళేప్పుడైతే ఒకేసారి భారీ ఎత్తున వెళ్ళడం జరిగింది. అయితే వచ్చేప్పుడు మాత్రం తమకు అనుకూలమైనటువంటి సమయంలో కావచ్చు, అనుకూలమైనటువంటి రోజుల్లో కావచ్చు వస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి అయితే తిరిగి వచ్చే వాళ్ళ సంఖ్య అయితే భారీగానే పెరిగిందని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆర్టీసీ కూడా ఇవాళ రేపు ప్రత్యేక బస్సులు నడిపిస్తుంది. దక్షిణ మధ్య రైల్వే శాఖ కూడా ఇవాళ రేపు ప్రత్యేక రైళ్లను సర్వీసులను కూడా అందుబాటులో ఉంచింది. వెళ్ళే వాళ్ళు తిరిగి సురక్షితంగా గమ్యస్థానాలకు, అంటే నగరానికి చేరుకునేందుకైతే ప్రత్యేక రైళ్లను నడిపించినట్లు కూడా చెప్తున్నారు. మొత్తానికైతే ఇప్పటి వరకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగల్ని చాలా ఘనంగా జరుపుకున్నటువంటి పల్లెల్లో జరుపుకున్నటువంటి నగరవాసులు ఆ తర్వాత సకుటుంబ సపరివార సమేతంగా తిరిగి వస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన రైల్వే స్టేషన్, బస్ స్టేషన్లో అయితే కనిపిస్తుంది. ఇక్కడ తాజా పరిస్థితులు ఓటు